యశోద మేడంని వెల్కమ్ చెప్తున్నాము. రండి మేడం. అదే రకంగా ఇది రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మెయిన్గా కాన్సెప్ట్స్ వచ్చేసి సార్ ఇందాక చెప్పాడు కదా, బాల వివాహాలు, బాల కార్మికులు, బాల వేధింపులని, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ ట్రాఫికింగ్, ఇలా ఇటువంటి అంశాల మీద మేము సమస్యల మీద పోరాడుతున్నాం అన్నమాట, చిన్నపిల్లలకు న్యాయం చేయడానికి. దీంట్లో భాగంగా ఇటువంటి అంశాల మీద సేవలు అందిస్తుంది. పోలీస్ స్టేషన్లు ఆ రాజ్యాంగ చట్టానికి అనుబంధంగా వర్క్ చేస్తుంది. వచ్చారు. దానిలో ముఖ్యంగా 1 నుంచి 42 హక్కులకు సంబంధించినవి, దాంట్లో 43 నుంచి 54 వరకు ప్రభుత్వ పథకాలు ఏంటి, పిల్లలకు ఏ రకమైన సహాయం అవసరము. ఒక పాప చైల్డ్ లేబర్ కానీ ఉంది, చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నది అని అనుకో చిన్న వయసులో, ఆ పిల్లలకు ఎటువంటి పథకాలు ఇవ్వాలి, ఎటువంటి ఆ సహాయం ఎందుకు చేయాలి, డబ్బులు అవసరం ఉంటే ముఖ్యంగా ఏం తీసుకొచ్చారు మనకు చిన్నపిల్లలకు ముఖ్యమైన హక్కులు ఏంటంటే జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్యపు హక్కు, అభివృద్ధి చెందే హక్కు. మళ్ళీసారి చెప్పండి, ఏం హక్కు? రక్షణ పొందే అభివృద్ధి చెందే హక్కు. మరి జీవించే హక్కులో దాంట్లో అంశాలు కూడా ఏంటంటే, జీవించడం అంటే అందరం బతుకుతున్నాం కదా మేడం, మళ్ళీ ఏమైంది అన్న క్వశ్చన్ రావచ్చు, అవునా? వస్తుంది కదా అట్లా. అయితే ఏ రకంగా జీవించాలి మనము అంటే దానికి హక్కు ఉంటుందా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఎవరు అన్నారు స్వేచ్ఛగా జీవించాలని? రైట్ పాయింట్ అది. స్వేచ్ఛగా జీవించాలి, ప్రతి చిన్నారికి నాణ్యమైన జీవితాన్ని ప్రతి పేరెంట్ కూడా ఇవ్వాలి అన్నమాట. వాళ్ళకి అవసరమైన సదుపాయాలన్నీ మీరు కాపాడుకునే హక్కు కూడా పొందుపరచాలి. దాన్ని ఏమంటాము? రక్షణ పొందే హక్కు. తర్వాత ఇంకోటి భాగస్వామ్య హక్కు అంటే పార్ట్నర్షిప్. ప్రతి దాంట్లో కూడా పార్ట్నర్షిప్ ఉండాలి. భాగస్వామ్యం అంటే ఏంటి అనేది మనకు డౌట్ వస్తుంది. ఏం భాగస్వామ్యం అంటే, ఇంట్లో అమ్మ నాన్నలు ఉంటారు, తమ్ముడు ఉంటాడు, చెల్లెలు ఉంటారు, వాళ్ళు మాట్లాడకుండా ఇంబ్యాలెన్స్ ఉండదు కదా. నేను కూర్చొని నేను మాట్లాడతావు అని అంటావు కదా, నువ్వు క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. లేదు నేను కూడా చెప్తాను, నేను కూడా మాట్లాడతాను అనే భాగస్వామ్యపు హక్కు అనేది ఉంటుంది అన్నమాట. ఇంకో ఫ్రెండ్ని కూడా నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, నేనే వేయాలి ఇవన్నీ అని అన్నదనుకో. అలా కాదు, లేదు అందరు సమానంగా ఉండాలి, ఇది భాగస్వామ్యపు హక్కు అనేది నా రైట్, నాకుంది, నా రైట్ గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు అన్నది కూడా ముఖ్యమైన పాయింట్ అనమాట, ముఖ్యమైన హక్కు. తర్వాత అభివృద్ధి చెందే హక్కు. అభివృద్ధి చెందే హక్కు కిందికి ఏమొస్తుందంటే, మెయిన్గా మనం డెవలప్మెంట్ కావడానికి ఏంటంటే అవసరమో మంచి ఫుడ్ ఉండాలి, తల్లిదండ్రులు మనం మంచిగా చూసుకోవాలి. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, వద్దు అని అంటుంటారు. అంటే అలాంటప్పుడు మిమ్మల్ని మీరు హక్కులు కాపాడుకోవచ్చు. లేదు నేను ఎందుకు చదవకూడదు, ఇంటర్ నేను కూడా చదువుతాను అని చెప్పేసి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇంటర్ చదవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత ఇంకా పై చదువులు డిగ్రీ కానీ పిహెచ్డి కానీ ఏదైనా కూడా చదివే హక్కు మీకు ఉందన్నమాట. దాన్నే అభివృద్ధి చెందే హక్కు అని అంటారన్నమాట. ఇటువంటి హక్కులు ఉన్నాయి మనకు, మెయిన్గా ముఖ్యమైన హక్కులు. ఓకేనా? తర్వాత వీటికంటూ మన రాజ్యాంగం అని చెప్పుకున్నాం కదా, వాటిలో కూడా ఒక ఆర్టికల్స్ అన్నీ ఉంటాయన్నమాట. చట్టాల బుక్ ఏదైతే ఉందో మనకి రాజ్యాంగం బుక్లో ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? పౌరులపై ఎలాంటి వివక్ష చూపకూడదు. పౌరులు అంటే మీరంతా సిటిజన్స్ లాగా అన్నమాట. మీరు వివక్షత అంటే తేడాలు చూపించవద్దు. మిమ్మల్ని ఓలాక, వాళ్ళని ఓలాక, డబ్బున్న వాళ్ళని ఓలాక, నల్ల ఉన్నాను ఓలాక, తెల్ల ఉన్నాను ఓలాక, లేదంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని చోట్ల. ఈ క్యాస్ట్ వాళ్ళని రెడ్డిస్ అయితే ఒకలాగా ఉండడం, లేదంటే ఇంకో క్యాస్ట్లో అయితే ఇంకోలాగా చూడడం, ఇటువంటివన్నీ కూడా డిస్క్రిమినేషన్కి సంబంధించినవి. డిస్క్రిమినేషన్ మీన్స్ వివక్షత, తక్కువ చిన్నతనము చూపడము. ఆ వివక్షత అన్నది ఒక్కరికి ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో జీవించాల్సి మీన్స్ ఇందాక స్వేచ్ఛగా అనుకున్నాం కదా, అదేవిధంగా స్వేచ్ఛ అది ఇష్టమని మిమ్మల్ని మీరు చెప్పుకోవచ్చు. లేకపోతే నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు తమ్ముని కోసం ఇది ఉంది, నాకు ఈ రకంగా ఉండాలనుకున్నాను, లేదా నేను ఇంకా పై చదువు చదువుకోవాలనుకుంటున్నాను, ఆ తర్వాత నేను 10 వరకు చదవాలనుకుంటున్నాను, 11కి చదువుకోవాలనుకుంటున్నాను అంటే కూడా జీవించే హక్కు. అన్ని రైట్ అదే కదా, అది తప్పు కాదు కదా. అది ఇవన్నీ కూడా జీవించే హక్కు కిందికి వస్తాయి. ఏ ఆర్టికల్ చెప్తుంది? అది 21
44 ఏం చెప్తుందంటే 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో 14 ఇయర్స్ పిల్లలు వాళ్ళని మాత్రము ఎటువంటి ప్రమాదకరమైన పనులలో పెట్టకూడదు. ప్రమాదకరమైన పనులు అంటే ఏంటి అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కిరాణా షాప్లో పెట్టడం, చిన్నపిల్లలు ఉంటారు కదా, కిరాణా షాప్లో ఇది హైట్స్ అయితే అందుకుంటుంటారు, ఓసారి తక్కువ మన కింద పడిపోతాం, పెద్దవాళ్ళ కాలు ఇవ్వచ్చు, చెయ్యి ఇవ్వచ్చు, ఏమైనా కావచ్చు, పైసలు ఇస్తాం కదా అని అంటారు. కానీ ఎప్పుడే కానీ అలా వెళ్ళకూడదు. ఎందుకంటే జీవితం వేస్ట్ అయిపోతుంది కదా. ఏం మెకానిక్ షాప్లో ఉంటే మంచిదా? పోనీ అమ్మాయిలు అయితే డబ్బుల కోసం అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏం చేస్తారు, తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంట్లో మెంబర్స్ ఎక్కువ కదా, అక్క పిల్లలు, చిన్నపిల్లలు, చెల్లెళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోండి, మీకు చదివేందుకు అవసరం అమ్మితే అని కూడా మాట్లాడతారు. ఇవన్నీ కూడా చాలా రాంగ్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రమాదకరం.